నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సింహార్పణ. గురుగారు, మే నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయా, చెడు ఫలితాలు ఉంటాయా? గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది. మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? ఈ రాశి వారికి 12వ ఇంట గ్రహస్థితి మారుతూ ఉంది. ఈ నెలలో 12వ ఇంట గ్రహస్థితి మారటం వల్ల వీళ్ళకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు మంచినీళ్ళు ఖర్చు అయినట్టు ఖర్చు అవుతాయి. ఎండాకాలంలో అసలే మనం నీళ్ళు ఎక్కువ తాగుతాం. ఆ టైపు వీళ్ళకు ఈ మే నెల మొత్తం ఖర్చు అవుతుంటాయి. వస్తున్నాయి. వాళ్ళు వ్యాపారం చేసాం, ₹1,00,000 వచ్చినాయి. నాకు ఎప్పుడు 10,000 కంటే ఎక్కువ రావు. ఈసారి 90,000 ఎక్కువ వచ్చినాయి. సూపర్ ఉంది ఈసారి. మనకి ఇంకా మందే రాదని అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక ఖర్చు ఈ 1,00,000 మొత్తం పోతాయి. ఆ విధమైనటువంటి అనుకోని ఖర్చులు, అనుకోని ఇబ్బందుల వల్ల వీళ్ళకు ఉన్నట్టు అంత సంతోషంగా వీరు సంపాదించుకొని వచ్చారో అంత దుఃఖంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే కష్టాలు వచ్చింది కాదు, అనుకోని ఖర్చుల వల్ల ఈ డబ్బులన్నీ ఎంత కష్టపడితే వాళ్ళ లాభం వచ్చింది అనుకున్నది కూడా పాడైపోయింది అనే బాధ వీళ్ళకి కనపడుతూ ఉంది. ఆ విధంగా వీళ్ళు ఖర్చు ఎక్కువగా, అంటే మంచినీళ్ళు ఖర్చు చేసినట్టు ఖర్చు చేస్తాం. డబ్బు విషయంలో కంట్రోల్ ఉండదు. ఆటోమేటిక్ కంట్రోల్ వీళ్ళు చేసుకుందామన్నా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఏం కాదు, ఏదో వచ్చేద్దాం, ఈ రూపాయిని ఖర్చు కాకుండా కాపాడదాం అనుకుంటే వీళ్ళ వల్ల కాదు. శుభకార్యాలు ఏమన్నా జరిగే అవకాశం కనిపిస్తుందా? శుభకార్యాలు తలపెడతారు, చక్కగా సాగుతూ ఉంటుంది. గ్రహ సంచారం ఆర్థికంగా వీళ్ళ బాధ పెట్టినప్పటికీ మిగతా సంతోషాల విషయంలో కాస్త అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు, చిన్నది పెద్దవి శుభకార్యాలు చేస్తూ ఉంటారు. విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిరుద్యోగులకు కొంత ఆశాజనకంగా కనపడుతూ ఉంది. వ్యాపారస్తులు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు వ్యాపారం బాగుంది అనే ఫీలింగ్లో ఉంటారు. డబ్బులు ఖర్చు అవుతుంటాయి. సూపర్ ఉంటుంది. వ్యాపారం నిజంగా బాగుంటుంది, కానీ వచ్చిన రూపాయి వచ్చినట్టు పెట్టుబడి పెట్టంగా మనకు వచ్చిన లాభం ఏదైతే ఉంటుందో అది ఖర్చు అవుతుంది. వ్యాపార పరిస్థితి వీళ్ళు ఏ వ్యాపారం అన్నా కానీ చిన్న నుంచి పెద్ద వ్యాపారాల వరకు అదే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక విద్యార్థులు కూడా చదవాలి అని ప్రయత్నిస్తూ కొంత ఫెయిల్ అయ్యేది కనపడుతూ ఉంది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవితం అంటే వీళ్ళది బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ఒకరి మాట ఒకరు వింటారు. గ్రహాలు కూడా ఒక రకంగా కొంత ఈ వైవాహిక జీవిత విషయంలో అనుకూలిస్తాయి. సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి సంతానం యోగం కనపడుతూ ఉంటుంది. కాకపోతే కొంతమందికి కాస్త మధ్యలోనే అభాషణ జరిగేది కనపడుతుంది. దాన్ని కాస్త సరి చేసుకుంటే బాగుంటుంది. దూర ప్రయాణాలు లాంటివి చేయడానికి అన్న ఆస్కారం కనిపిస్తుంది. మరి అది లాభదాయకం అంటారా వీళ్ళకి? దూర ప్రయాణాలు అనేది ఒక రకంగా తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకొని ఉన్న దగ్గరే నిలదొక్కుందాం అనుకున్నది మంచిది. విదేశాలు వెళ్ళాలి అని తొందరపడకుండా ఆలోచించి స్టెప్ వేసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి, కొత్తగా వెళ్ళాలి అనుకున్న వారు మాత్రం ఆల్రెడీ వెళ్తూ వస్తూ ఉండి అక్కడ చదువులు కానీ వ్యాపారాలు కానీ చేస్తున్న వారికి పెద్ద ఇబ్బంది కాదు. కానీ కొత్తగా వెళ్ళాలి అనుకున్న వారు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎలాంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా లాభదాయకం అంటారు గురుగారు? వీళ్ళకి హోటల్ బాగా కలిసి వస్తుంది. హోటల్స్ నువ్వు ఏదన్నా పెట్టు. హోటల్ విషయంలో మామూలు చిన్న దోశలు, లేకపోతే ఏదన్నా హోటల్లో మన చైనీస్ ఫుడ్ ఏదో వస్తుంది కదా, అటువంటివైనా ఏదైనా జనాన్ని ఆకర్షించే విధంగా ఉన్న ప్రతిదీ బాగుంటుంది వీళ్ళకి హోటల్ విషయంలో. శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు, శత్రు బాధలు ఇలాంటివి ఏమన్నా వీళ్ళు వెంట పడుతున్నాయి గురుగారు? శత్రువు బాధలు అంటే పెద్దగా ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. వీళ్ళకి కాస్త సహాయం చేసే వాళ్ళే కనపడతారు. మనం చేసే ప్రతి పనికి ఇట్లా కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ సెంటర్ కాదు ఆ సెంటర్కి వెళ్ళి చేస్తే బాగుంటుంది, ఇలా సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కనపడుతూ ఉన్నారే తప్ప శత్రు బాధలు ఏం లేవు. దాని గురించి పెద్ద ఆలోచించి టెన్షన్ తీసుకొని నేను వ్యాపారం చేస్తున్న నరదృష్టి కలుగుతుందో ఏమో ఇటువంటి ఏమీ అవసరం లేదు. ప్రశాంతంగా బతకొచ్చి ఈ నెల మొత్తం కూడా వీళ్ళకు ఒక రకంగా అనుకూలంగానే ఉంటుంది. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? భూలాభం అంటే రియల్ ఎస్టేట్గా ఆలోచిస్తే ఆ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు
కొంత ప్రతికూలం కనపడుతుంది. కానీ ఇప్పుడు నేనున్నాను, నేను రియల్ ఎస్టేట్ చేయట్లేదు, అక్కడ ఏదన్నా వాళ్ళ డబ్బులు ఉన్నాయి కదా, కాస్త ఏదైనా పొలం కొందాము, లేదంటే ఒక ఫ్లాట్ కొందాము, తర్వాత నా పిల్లలకు ఉపయోగపడుతుంది, ఇలా ఆలోచిస్తూ కొనాలి అనుకున్నటువంటి వాళ్ళకి భూమి బాగుంటుంది. అచ్చంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఓకే, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు మెరుగైన ఫలితాలు పొందడానికి విష్ణుమూర్తి ఆరాధన బాగా మంచిది. ఏ విష్ణుమూర్తి మన దశావతారాలు ఉన్నాయి, ఏ ఆరాధన చేసినా మంచిదే. విష్ణు ఆరాధన వీళ్ళకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు, అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.